కోల్కతాలో హత్యాచారానికి గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ శవ పరీక్ష నివేదికలో ఘటనకు సంబంధించి మృతురాలి శరీరంపై 14కు పైగా గాయాలున్నట్లు గుర్తించారు. తల, ముక్కు, కుడి దవడ, మెడ, ఎడమ చేయి, భుజం, రహస్య అవయవాలపై గాయాలైనట్లు శవ పరీక్ష నివేదికలో తేలింది. ఆ గాయాలను బట్టి ఆమె తీవ్రమైన హింసను ఎదుర్కొని చాలా శారీరక బాధను అనుభవించినట్లు వెల్లడైంది. ఒత్తిడితో కూడిన పెనట్రేషన్ జరిగిందని, ఆమె మృతదేహంలో వీర్యం లభ్యమైందని శవ పరీక్ష నివేదికలో తేలింది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం ద్వారా మరణం సంభవించిందని, ఆ సమయంలో ఆమె ఉక్కిరిబిక్కిరైందని తేలింది. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరిగిందని, అంతర్గత అవయవాల్లో రక్తం గడ్డకట్టిందని పేర్కొంది. ఘటనా సమయంలో ఆమె చేసిన పోరాటమే నిందితుణ్ణి గుర్తించేందుకు కీలక ఆధారాలు అందించిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వైద్యురాలి రక్తం, చేతిగోర్ల నమూనాలు నిందితుడికైన గాయాల్లో లభ్యమైన నమూనాలకు సరిపోయాయని వివరించారు.